హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సిస్రాస్ కిచెన్. ఇవాళ ఒక హెల్తీ చీలా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ అండ్ చాలా టేస్టీ అండ్ సింపుల్, చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. క్యారెట్లు, బీట్రూట్లు, కీరాలు, ఓట్స్ ఇవన్నీ విడిగా తినాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. నాకైతే చాలా కష్టం అండి. ఓట్స్ ఉట్టిగా ఉడకబెట్టుకొని నానబెట్టుకొని అస్సలు తినలేను నేనైతే. అండ్ క్యారెట్, బీట్రూట్ కూడా. సో ఇలాగ ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అసలు బీట్రూట్ తిన్నట్టు, ఓట్స్ తిన్న ఫీలింగే రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ హెల్దీ కూడా. మనం ఇందులో ఏమీ ఎక్కువ ఎక్స్ట్రా మసాలాలు కానీ ఏమీ వాడట్లేదు. చాలా హెల్దీ. మీరు బ్రేక్ఫాస్ట్కి ఇది ఒకటి తింటే సరిపోతుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు నేనైతే క్యారెట్, బీట్రూట్, కీరా, ఆనియన్, పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మష్రూమ్, పన్నీర్, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా కీరాని ఇట్లా పీల్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. అండ్ క్యారెట్ కూడా ఇలా పీల్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. బీట్రూట్ కూడా మంచిగా పీల్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ బీట్రూట్, కీరా ఇవన్నీ నేను తురుముకుంటున్నాను. ముక్కల కంటే ఇట్లా తురుముకుంటే మంచిగా అన్నీ కలిసిపోయి మంచిగా ఉంటాయి. ఫస్ట్ అయితే కీరా తురిమేస్తున్నాను, తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్ అన్నీ ఇట్లా మంచిగా నీట్గా తురుమేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ తురుముకున్నాక ఒక అల్లం ముక్కను కూడా మంచిగా పొట్టు తీసుకొని కడుక్కొని ఇలా దాన్ని కూడా తురిమేసుకోవాలి. తురుముకుంటే మంచిగా అందులో కలిసిపోతుంది. ముక్కలు అయితే మన పంటి కింద పడినప్పుడు కొంచెం ఆ టేస్ట్ తెలుస్తుంది కదా, వగరు ఘాటుగా. ఇలా తురిమేసుకుంటే మనకు మంచిగా అందులో మిక్స్ అయిపోయి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని ఆ రెండు కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఓట్స్, మరీ ఎక్కువేం పట్టవు, 1 కప్ ఓట్స్ వేసుకోవాలి. సో ఇదంతా బైండింగ్ కోసం మొత్తం మంచిగా కలుపుకొని దోశలాగా రావడానికి కొద్దిగా శనగపిండి వాడుతున్నాము. కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కీరాలో మంచిగా వాటర్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి వాటర్ మంచిగా వచ్చి మొత్తం మిక్స్ అయిపోయింది. అండ్ మనం కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ దోశ పిండిలాగా లూజ్గా కలుపుకోకూడదు. ఇంకొంచెం శనగపిండి వేసుకొని ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అంత ఎక్కువ పట్టదు పిండి. సో ఇట్లాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి పిండి కానీ ఏమీ కనిపించట్లేదు. వెజిటేబుల్సే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓట్స్ కూడా అంత ఎక్కువగా కనిపించలేదు. చూడండి, మరీ ఎక్కువ ఏం వేసుకోవద్దు. సో ఇట్లా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో చాలా కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఒక గరిటతో చీలా ఇలాగ వేసి కొంచెం వేసుకొని దోశలాగా దాన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే అది మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఒక సైడ్ బాగా అయిపోయింది కదా, ఇంకొక సైడ్ తిప్పేసేయాలి దాన్ని. 2 వైపులా మంచిగా ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని పెరుగుతో, ఇంకా మనం కీరా కూడా సలాడ్లో పెట్టుకొని, కీరా, క్యారెట్ ఇంకా మన ఇష్టము, మంచిగా
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా మరి హెల్తీ చీలా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.